అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండల కేంద్రంలో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టివేత జరిగింది. కడప డివిజనల్ ఏఎస్ఓ జయరాజు, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్ఓ మధుసూదన్ మీడియా సమావేశం ఇచ్చారు. ఇక యంత్రాలతో తయారు చేసిన నిల్వలో ఉన్న 1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 30 స్పిరిట్ క్యాన్లు, అలాగే 42 సరఫరా సిద్ధమైన క్యాన్లు, 17,224 బాటిళ్లు, ఖాళీ సీసాలు, లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర వైన్స్ దుకాణాన్ని సీజ్ చేసి 14 మందిపై కేసు నమోదు, 10 మంది అరెస్ట్ చేశారు. నమస్కారం. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన విలేకరులందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గురించి నకిలీ అక్రమ మద్యం తయారీ రాకెట్ని నిన్న సాయంత్రం 8 గంటలకు మన డైరెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఏసీ గారి ఆధ్వర్యంలో డిపిఓ అన్నమయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ దాడులు నిర్వహించి ఇది కదిరినాయన్ కోట గ్రామంలో ఒక షెడ్ దగ్గర దాడులు నిర్వహించగా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు టీంతో పాటు విఆర్ఓ అండ్ కొంతమంది మధ్యవర్తులను కూడా చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈ అన్ని టీంలకి ఒక అక్రమ మద్యం రాకెట్ ని గుర్తించడం జరిగింది. ఒక షెడ్లో ఈ షెడ్లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్తో కూడిన క్యాన్లు 35 ఉన్నవి. ఈ ఒక్కొక్క క్యాన్ 35 లీటర్లు వెరసి మొత్తం 1050 లీటర్ల స్పిరిట్, అక్రమ మద్యం తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు 42 క్యాన్లు ఉన్నవి. ఇవి ఒక్కొక్క క్యాన్ 35 లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి. మొత్తం 1470 లీటర్ల ఇల్లిసిట్ లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఉన్నది. తర్వాత ఇల్సిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ 421 బాక్సులు. ఆమదాల వలస నియోజకవర్గ శాసన